హలో ఫ్రెండ్స్! ఈ వీడియో ఏంటంటే మొన్న 2 వారాల క్రితం మేము విజయవాడ వెళ్ళామండి. మా అమ్మగారు, మా నాన్నగారు అలాగే మా నాన్నమ్మ గారు. సో, విజయవాడ ఎళ్లి వచ్చేటప్పుడు విజయవాడ నుంచి రాజమండ్రి నేను వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అయితే బుక్ చేశాను. సో, అయితే ఈ ట్రైన్ ఎలాగుంది? కాస్ట్ ఎంత పడింది మనకి విజయవాడ నుంచి రాజమండ్రికి? అలాగే లోపల డిన్నర్ ఏమిచ్చారు? డిన్నర్ టేస్ట్ ఎలా ఉంది? ఏంటి? మొత్తం అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే చివరి దాకా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. నేను బుక్ చేసిన ఈ వందే భారత్ ట్రైన్ మనకి సికింద్రాబాద్‌లో స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఇది. మేము విజయవాడ నుంచి రాజమండ్రికి బుక్ చేసుకున్నాము. టికెట్ ఎంత పడింది కాస్ట్ అంటే రూ. 735 ప్లస్ మనకి యూపీఐతో పే చేసి రూ. 20 ఎక్స్‌ట్రా జీఎస్టీ ప్లస్ అలాగే ఒకవేళ క్రెడిట్ కార్డ్ అయితే గనక లేదంటే వాలెట్ గాని రూ. 30 ప్లస్ జీఎస్టీ అండి. టైమింగ్ వచ్చేసరికి విజయవాడ వచ్చేసప్పటికి రాత్రి 7 గంటలండి. 7 గంటలకు వస్తది. 7 గంటల నుంచి మనకి రాజమండ్రి వెళ్ళేటప్పటికి 9 అవుతది. అంటే 2 అవర్స్ జర్నీ. ఆ రోజు మేము వచ్చేటప్పుడైతే 7 గంటల 10 నిమిషాలకు వచ్చింది. ట్రైన్ అయితే 10 నిమిషాలు అయితే లేట్‌లో ఉంది. మేము వెళ్ళినప్పుడైతే ఆ రోజు వర్షం కూడా ఫుల్‌గా పడుతుందండి. సో, కరెక్ట్‌గా అయితే మనకి 2 అవర్స్‌లో జర్నీ రీచ్ అయ్యామా లేదా? రాజమండ్రి వచ్చేటప్పుడు టైం ఎంతయింది? ఏంటని చెప్పేసి మీకు వీడియో చివరి ఎండింగ్‌లో అయితే చెప్తాను. చివరి ఎండింగ్ వరకు ఈ వీడియో అయితే చూడండి. ఇప్పుడు ట్రైన్ లోపల ఎలా ఉందో మీకు మొత్తం కూడా చూపిస్తాను. చూసేయండి. 7 గంటల 10 నిమిషాలకైతే ట్రైన్ వచ్చింది. ట్రైన్ రాగానే మేమైతే ఎక్కేసాము. మా అమ్మగారు, మా నాన్నగారు, మా నాన్నగారు, నేను. సో, ముందుగా మీరు లోపలికి వెళ్ళగానే మీకు లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉంటాయి చూడండి. పైన అయితే ఇలా ఈ విధంగా ర్యాక్స్ ఉంటాయి. ఇక్కడ మనం లగేజ్ పెట్టేసుకోవచ్చు. అలాగే సీటింగ్ వచ్చేసరికి ఒకవైపు 3 సీట్లు, ఒకవైపు 2 సీట్లు ఉంటాయి. ముందుగా మనం వెళ్ళగానే మనకి ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నారు. వాటర్ బాటిల్ కాస్ట్ అయితే ఒక రూ. 10 ఉంటుంది. అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎక్కడ ఉందో అని వెతుకుతూ ఉంటే కింద అయితే మనకు కనిపించిందండి. సీట్ కింద అయితే వీళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రొవైడ్ చేశారు. అలాగే సీట్ నెంబర్ చూపిస్తాను చూడండి. ఆ విధంగా మీకు సీట్ నెంబర్లు ఉంటాయి. ఆ సీట్ నెంబర్ చూసుకొని మనం అయితే కూర్చోవచ్చు. ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే స్నాక్ టేబుల్ అండి. మనకేమైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే మనం దీని మీద పెట్టుకొని తినొచ్చు. అలాగే లేదంటే ఆఫీస్ వర్క్, ల్యాప్‌టాప్ ఏమైనా ఉన్నా దాని మీద పెట్టుకొని మనం అయితే వర్క్ చేసుకోవచ్చు. సో, ఆ విధంగా కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా ఒక వ్యూ చూపిస్తాను చూడండి. ఒకవైపు 3 సీట్లు, ఒకవైపు 2 సీట్లు ఈ విధంగా ఉంటది. అలాగే ప్రతి కోచ్‌కి కూడా ముందు భాగంలో అయితే ఈ విధంగా డిస్‌ప్లే అయితే ఉందండి. డిస్‌ప్లే ఏంటంటే మనకి నెక్స్ట్ స్టాప్ ఏంటని చూడండి రాజమండ్రి అని చూపిస్తుంది. అలాగే ట్రైన్ ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. నెక్స్ట్ స్టాప్ మనకి ఇంకా ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలాగా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిస్‌ప్లేలో అయితే చూపిస్తుంది. అయితే వందే భారత్‌లో 2 రకాల కోచ్‌లు ఉంటాయండి. ఒకటి సీసీ, రెండవది ఈసీ. మేము బుక్ చేసుకున్నది సీసీ. సీసీ అంటే ఏంటంటే చైర్ కారు. ఈసీ అంటే ఎగ్జిక్యూటివ్. ఏసీ చైర్ కారు. 2 కూడా ఏసీలే. కాకపోతే ఏంటంటే ఈసీ అయితే మీకు కొంచెం లగ్జూరియస్‌గా, స్పేషియస్‌గా ఉంటది. అలాగే ప్రైస్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటది. ఇది మనకి కాళ్ళ దగ్గర అండి. కాళ్ళు పెట్టుకోవడానికి సపోర్ట్ అది. అలాగే వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఉంది చూడండి. ఇంకొకటి ఏంటంటే నెట్. ఆ నెట్ ఏంటంటే మనకి ఏమైనా స్నాక్స్ ఐటెమ్ లైక్ లేసు అటువంటి ఏమైనా ప్యాకెట్స్ ఉన్నా కానీ చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్స్ మనం దాంట్లో పెట్టుకోవచ్చు. అలాగే డిన్నర్ అయితే వచ్చేసిందండి. మనకి ట్రైన్ ఎక్కాక ఒక గంటకైతే డిన్నర్ అయితే వచ్చేసింది. డిన్నర్‌లో ఏమేమి వచ్చాయి ఏంటి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకటి జీరా రైసు, రెండవది పప్పు, ఇంకొకటి పన్నీర్ కర్రీ, అలాగే వంకాయ ఫ్రై ఒకటి, అలాగే కర్డ్ ఒకటి. ఆ చిన్న ప్యాకెట్ ఏంటంటే అది వైప్స్ ఫేస్ క్లీన్ చేసుకోవడానికి. వీటితో పాటు 2 చపాతీలు కూడా ఇచ్చారండి. చపాతీలు, వంకాయ ఫ్రై అయితే కాంబినేషన్ చాలా బాగుంది. టేస్ట్ బాగుంది వంకాయ ఫ్రై యాక్చువల్లీ. పప్పు బానే ఉంది. అలాగే రైస్ కూడా జీరా రైస్ కూడా బానే ఉంది. పన్నీర్ కర్రీ ఒకటి కొంచెం బాలేదండి. మొత్తం ఫుడ్ అయిపోయాక మనకి ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. ఐస్ క్రీమ్ వచ్చేసరికి వెనిల్లా ఫ్లేవర్ అయితే ఇచ్చారు. సో, ఇది వెనిల్లా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అనమాట. ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ బానే ఉంది. తినేసాము. మొత్తం ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకి ఇంచుమించు రాజమండ్రి అయితే వచ్చాము. రాజమండ్రి వచ్చే టైం ఎంత అయిందంటే 9 గంటల 10 నిమిషాలు అయిందండి. కరెక్ట్‌గా ఇంకా 2 గంటల్లో అయితే మనకైతే రీచ్ అయిపోయింది. ఆ విధంగా విజయవాడ నుంచి రాజమండ్రి అయితే కరెక్ట్‌గా 2 గంటలకి వచ్చామండి. సో, అది ఫ్రెండ్స్ ఈ వీడియో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గురించి లోపల ఏ విధంగా ఉంది, ఏంటి మొత్తం అన్నీ కూడా మీకైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో, వీడియో మీకు నచ్చినట్లయితే గనుక ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఎవరైనా గాని వందే భారత్ గురించి సెర్చ్ చేస్తే వాళ్ళకైతే యూట్యూబ్ అయితే వీడియో అయితే రికమెండ్ చేస్తది. సో, అది ఫ్రెండ్స్ ఈ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.